నమస్కారం అండి. ఈరోజు మనం అగ్రహారం అనే గ్రామంలో సాధు అశోక్ రెడ్డి అన్న వాళ్ళ పొలంలో ఉన్నాము. ప్రస్తుతం తను వచ్చేసి తన పొలంలో ఇది డ్రిప్‌లోకి ఒక కొత్త మందు వదిలాడు. అది వదిలాక అది ఎలా ఉందనేది అన్నతో మాట్లాడడానికి వచ్చాము. నమస్కారం అన్న, అశోక్ అన్న. చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఈ మందు డ్రిప్‌లో వదిలారంట కదా? నేను H40 అనేది లిక్విడ్ 2 లీటర్స్ ఎకరానికి వదిలాను. మొన్నటి దాకా అసలు పూత పిందె ఏం లేదు. ఇది వదలటం వల్ల చేను కొమ్మ సాగి బాగా పూత వచ్చింది. ఇప్పుడు బాగా పిందె దశలో ఉంది మొత్తం. చేను కూడా పంట కూడా నలుపుకు వచ్చింది, కొమ్మ బాగా సాగిద్ది. అందరూ వదులుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీ చేలో మీ బ్యాక్గ్రౌండ్ లో మీరు పూత వచ్చింది కొద్దిగా చూపిస్తారా? కొమ్మలు కానీ చెట్లు కానీ మీరు సాటిస్ఫై అయ్యానా? ఇబ్బంది ఏం లేదు, అందరూ వదులుకోవచ్చు. చేను అయితే బాగా కొమ్మ సాగి బాగా పూత వచ్చింది, నలుపు వచ్చింది, బాగా ఇబ్బంది ఏం లేదు, వదులుకోవచ్చు. ఎకరానికి 2 లీటర్లు వదిలాను నేనైతే డ్రిప్పులో. పైన స్ప్రే చేశాను, పైన కూడా కొట్టాను, కింద బలంతో పాటు వదిలాను, బలం మందుతో పాటు. వదిలినాక ఎన్ని రోజులకు మారింది చేను? ఒక 5-6 రోజుల్లో నీకు మార్పు క్లియర్ గా కనపడుతుంది. వదలక ముందు అసలు పోతలేదు నాకు, అసలు పోత అనేది చుట్టుపక్కల చేలలో పోతుంది కానీ నా చేలో పోతలేదు. వదిలిన తర్వాత బాగా పోత వచ్చింది, తంతేసింది, బాగా ఇప్పుడు పిందె దశలో ఉంది. బాగా పోతంతా డ్రాప్ అవ్వకుండా పిందె అవుతుంది బాగా. పండుగోడు సమస్య కూడా కంట్రోల్ అయింది. మాక్సిమం 80 to 90% పోత పిందె అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కాయలు కోసారా చేలో? కొయ్యలేదు, కొయ్యాలి. రెండో రౌండ్ కొయ్యాలి. అంటే ఒక రౌండ్ అయిపోయింది. అయినా కానీ చేను లేత తోటలాగా తెగనట్టుగా ఉంది కదా? ఈ చేను చూడడానికి ఎంత గ్రీనిష్ గా ఉంది. అసలు బాగా నలుపు ఉంది. నలుపు ఇక్కడ ఉన్న పొలాల్లో మీదే బాగా కనపడుతుంది. నలుపు ఉంది, బాగా కొమ్మేసింది, వచ్చిన పోతల్లో పిండి అయిపోతుంది. అందరూ రైతులందరూ ఇది వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. H40 అనేది. మీ ఊరు పేరు? మా ఊరి పేరు ఉమామహేశ్వరపురం, అగ్రహార గ్రామం, ముల్లమూరు మండలం, ప్రకాశం జిల్లా. మీ పేరు? నా పేరు సాధు అశోక్ రెడ్డి, అగ్రహారం. అగ్రహారం. థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. సరే.